వైఎస్ ఫ్యామిలీ నుంచి మరొక పొలిటికల్ ఎంట్రీ ఉండబోతోంది. కొడుకు రాజారెడ్డి ఎంట్రీపై షర్మిల హాట్ కామెంట్స్ చేశారు. అవసరమైతే ఏపీ రాజకీయాల్లోకి రాజారెడ్డి వస్తాడంటూ కామెంట్స్ చేశారు. జగన్పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న షర్మిల రాజారెడ్డిని మేనమామపై పోటీకి దించబోతున్నారా? పులివెందుల్లో మామ వర్సెస్ అల్లుడు ఉండబోతోందా ఫైట్ అనేటువంటి చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున నడుస్తోంది. ముందుగా అసలు షర్మిల ఏం వ్యాఖ్యలు చేశారో విందాం. అవసరమైనప్పుడు వైఎస్ రాజారెడ్డి గారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నారు అంటూ షర్మిల కామెంట్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మామ వర్సెస్ అల్లుడు పోటీ ఉండబోతోందా అనే చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వినిపిస్తోంది. వైఎస్ షర్మిల ఎప్పటి నుంచో ఖచ్చితంగా రాజారెడ్డిని ప్రిపేర్ చేస్తున్నారు అనే చర్చ నడుస్తోంది. చాలా రోజుల నుంచి అక్కడక్కడ రాజారెడ్డికి సంబంధించినటువంటి ఫోటోలు కనిపించడం, అలాంటి సందర్భాల్లో చాలామంది మీడియా మిత్రులు కూడా అడిగినప్పుడు షర్మిల ఎప్పుడూ కూడా కాదు అని చెప్పలేదు, చూద్దాంలే అని, ఇప్పుడు కాదు ఈ ప్రస్తావన అని చెప్పి మాట్లాడారు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా సభలో రాజారెడ్డిని వెనక పెట్టుకొని అతి త్వరలో అవసరమైనప్పుడు రాజారెడ్డి ఏపీ రాజకీయాల్లోకి వస్తారు అని ఖచ్చితంగా చెప్పారంటే ఆల్రెడీ గ్రౌండ్ ప్రిపేర్ అయింది అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారితో షర్మిల విభేదించడం, బయటకు వెళ్ళిపోవడం, ఆ తర్వాత కాంగ్రెస్లో చేరడం వరుసగా జరిగినటువంటి పరిణామాలు. సొంతగా ముందు పార్టీ పెట్టుకున్నారు, ఇక్కడ తెలంగాణలోకి వచ్చి ఆ తర్వాత ఏపీ కాంగ్రెస్కి ఏపీసీసీ అధ్యక్షురాలుగా వెళ్ళారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనం చూసాం. పెద్దగా ఎన్నికల్లో ప్రభావం ఎక్కడ చూపించలేకపోయినప్పటికీ కూడా శక్తివంచన లేకుండా జగన్ ఓటమికి షర్మిల కష్టపడ్డారు. షర్మిలకి సునీత మద్దతుగా నిలిచారు. వైఎస్ వివేక హత్య కేసులో తాను బాధితురాలనంటూ చెప్తున్నటువంటి వైఎస్ సునీత, తన తండ్రిని దారుణంగా చంపారని చెప్తున్నటువంటి సునీత షర్మిలకి మద్దతుగా నిలిచారు. ఇద్దరు చెల్లెలు కలిసి ప్రచారం కూడా చేశారు. పులివెందుల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయడం మనం చూసాం. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో ప్రచారం చేశారు షర్మిల. కానీ డైరెక్ట్గా ఎక్కువ ప్రభావం చూపించకపోయినప్పటికీ కూడా, ఓట్ల పరంగా పెద్దగా షేర్ని కొల్లగొట్టలేకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ నైతికంగా మాత్రం ఖచ్చితంగా షర్మిల ఇంపాక్ట్ పడింది, సునీత ఇంపాక్ట్ కనిపించింది, అలాగే విజయమ్మ ఇంపాక్ట్ కూడా కొంత కనిపించింది అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజారెడ్డిని రాజకీయాల్లోకి తీసుకురావడం ద్వారా వైఎస్ లెగసీని, రాజారెడ్డి నుంచి వైఎస్ఆర్ నుంచి జగన్మోహన్ రెడ్డి మనం చూస్తున్నాం వరుసగా ఆ లెగసీని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆ లెగసీని తమ వాటాని తీసుకునే పనిలో ఉన్నారా? తమ వాటాని, తమ షేర్ ఆఫ్ లెగసీని తీసుకునే ప్లాన్లో ఉన్నారా? ఇది ఎంతవరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది అనేటువంటి లెక్కలు ఖచ్చితంగా ఇక నుంచి మొదలవుతాయి. రాజారెడ్డికి ఎలాంటి అభిమానం దక్కుతుంది? రాజారెడ్డి నుంచి తర్వాత రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి. మరి రాజారెడ్డి పేరు పెట్టుకున్నంత మాత్రాన వైఎస్ అభిమానులు ఎవరైనా అటువైపు నిజంగా మొగ్గు చూపే అవకాశం ఉందా? ఆ లెగసీ రాజారెడ్డి కలిసి వస్తుందా ఆ పేరు పెట్టుకున్నంత మాత్రాన? లేదంటే షర్మిల కొడుకు అవడం వల్ల అది కలిసి వస్తుందా అనే ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ ఉత్పన్నమవుతుంది. ఎలాగైనా సరే జగన్ని ఓడించడం, జగన్ మీద తన యొక్క కోపాన్ని ప్రదర్శిస్తున్నటువంటి షర్మిల, జగన్ని ఓడించాలనే పట్టుదలతో ఉన్నటువంటి షర్మిల రాజారెడ్డిని రాజకీయాల్లోకి తీసుకురావడం ద్వారా నిజంగా జగన్ని దెబ్బ కొట్టగలుగుతుందా? నిజంగా జగన్కి రాజారెడ్డి పోటీ ఇవ్వగలుగుతారా? ఆ లెగసీని షేర్ చేసుకోగలుగుతారా? వైఎస్ అభిమానులు అటువైపు నిజంగా మొగ్గు చూపుతారా అనే ప్రశ్న వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం చెప్పలేం. అంటే ఖచ్చితంగా మొగ్గు చూపుతారని కానీ ఆ లెగసీ అటువైపు వెళ్తుందన్న పరిస్థితులు అయితే ఖచ్చితంగా కనిపించడం లేదు. కానీ స్ట్రాటజీ ఏముంది అనేదే ఇక్కడ చాలా కీలకంగా మారింది. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కానీ ఒక వారసుడు రాజకీయాల్లోకి రావడం, వైఎస్ వారసత్వం ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావడం, ఖచ్చితంగా వైఎస్ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి, షర్మిల కొడుకైనప్పటికీ కూడా వైఎస్ కుటుంబం నుంచే రాజారెడ్డి వచ్చినట్లుగా కనిపిస్తుంది. అందులోనూ రాజశేఖర రెడ్డి తండ్రి పేరు పెట్టుకొని ఉండడం.
సో ఇప్పుడు ఈ అంశం గురించి మాట్లాడదాం. మణికుమార్ జాయిన్ అవుతున్నారు. ఒకసారి మణికుమార్తో కూడా మనం మాట్లాడదాం. మణికుమార్, షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. ఇక నుంచి ఖచ్చితంగా రాజారెడ్డి త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నారు. దానికి తగ్గట్లుగా గ్రౌండ్ ప్రిపేర్ చేశారు అనేది క్లియర్గా మనకు తెలుస్తుంది. ఓవైపు ప్రాపర్గా విదేశాల్లో చదువుకొని వచ్చారు, పెళ్ళి తర్వాత ఇప్పుడు రాజకీయాలు. ఎక్స్పెక్టెడ్ వే అయినప్పటికీ కూడా ఏ రోజు వస్తారు అనేది ఎవరికి తెలియనప్పటికీ కూడా ఇక త్వరలో రాబోతున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఎన్నికల్లోపు రాజారెడ్డిని ప్రాపర్గా ప్రిపేర్డ్గా రాజకీయాల్లోకి తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. షర్మిల స్ట్రాటజీ ఏంటంటారు రాజారెడ్డిని తీసుకురావడం ద్వారా? ప్రస్తుతం అనూహ్యమైనటువంటి రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి సంఘటన చూస్తే ఈ మాట వాస్తవమైన చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైఎస్ షర్మిల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ఏపీసీసీ చీఫ్ గా ఉన్నారు. ఈ రోజు ఆమె కాంగ్రెస్ తరఫున కర్నూలులో జరుగుతున్నటువంటి గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఉల్లి రైతులకు సంబంధించిన సమస్యలకు సంబంధించి వాళ్ళతో మాట్లాడటానికి ఆమె ఈ రోజు కర్నూలు వెళ్ళారు. అయితే ఇక్కడే అనూహ్య పరిణామం చోటు చేస్తుంది. వైఎస్ షర్మిలతో పాటు ఆమె కుమారుడు వైఎస్ రాజారెడ్డి కూడా కనిపించారు. అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా కనిపించింది. అంటే షర్మిల తన నివాసం నుంచి కర్నూలు బయలుదేరి వెళ్ళేటప్పుడు ఆమె వెంట ఆమె కుమారుడు కూడా కనిపించాడు. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. వాళ్ళిద్దరు కూడా ఇంటి నుంచి బయలుదేరి వెళ్తున్నప్పుడు తల్లి విజయమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకున్న వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అయింది. దీని మీద ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి. అంటే రాజారెడ్డి షర్మిల కుమారుడుగా రాజకీయాల్లోకి వస్తారా అనే దాని మీద కూడా చర్చ మొదలైందని చెప్పాలి. ఈ రోజు అక్కడ ఏదైతే కర్నూలులో జరిగినటువంటి రైతులతో మాట్లాడిన సందర్భంలో కొంతమంది అడిగినటువంటి ప్రశ్నకు కూడా ఆమె సమాధానం చెప్పారు. రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తారా అని అడిగినప్పుడు ఆమె కూడా స్పందించిన పరిస్థితి. అవసరమైనప్పుడు వైఎస్ రాజారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెడతారని ఆమె క్లారిటీ ఇచ్చిన పరిస్థితి. గతం నుంచి కూడా చూసాం మనం. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా అటు వైఎస్ జగన్ కావచ్చు, షర్మిల కావచ్చు రాజకీయాల్లోకి వచ్చారు. మొదట్లో కాంగ్రెస్ విభేదాలు వచ్చిన తర్వాత జగన్ పార్టీ పెట్టిన తర్వాత ఆయన జైలుకు వెళ్ళటం, ఆ సమయంలో పార్టీని అండగా ఉండి పాదయాత్ర చేసి పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాల్లోనూ ముందుకు నడిపించిన పరిస్థితి. తర్వాత 2019 ఎన్నికల సమయానికి వచ్చేసరికి వారిద్దరి మధ్య కూడా కొంత విభేదాలు రావటం, అటు కుటుంబపరమైన వ్యవహారాలు కావచ్చు, ఇటు రాజకీయ పరమైన వ్యవహారాలు కావచ్చు, వీటన్నిటిలో కూడా విభేదాలు రావటం, అప్పటి నుంచి కూడా వారిద్దరు కూడా పరస్పర విరోధంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం కూడా 2019 నుంచి 2024 వరకు జరిగిన వ్యవహారాల పరిణామాలన్నీ కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు వైఎస్ రాజారెడ్డి ఎవరైతే వైఎస్ రాజశేఖర మాజీ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి రాజారెడ్డి ఉన్నారు, ఆయన పేరును వైఎస్ షర్మిల కుమారుడికి పెట్టుకున్న పరిస్థితి. ఇప్పుడు వైఎస్ రాజారెడ్డి షర్మిల కుమారుడు రాజకీయాల్లోకి వస్తున్నారా అనే ఒక చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మేనమామతో ఆయన ఢీకొంటారనే ఒక చర్చకు ఈ రోజు వైఎస్ షర్మిల కూడా ఒక క్లారిటీ ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. అవసరమైనప్పుడు ఆయన రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెడతారంటూ కూడా చెప్పిన పరిస్థితి. అంటే గతం నుంచి చూసామంటే వైఎస్ రాజారెడ్డికి సంబంధించి అంటే రాజశేఖర రెడ్డి సంబంధించిన కార్యక్రమాలు కాబట్టి జయంతిలోను